హలో గైస్, సో నా స్టైల్లో మసాలా దోశ ఎలా చేయాలో ఇంట్లోనే చూపించేస్తే వచ్చేయండి. సో ఫస్ట్ అయితే పొటాటోస్ని 2 halves కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని బాయిల్ అయితే చేసేసుకోండి. బాయిల్ అయిపోయిన తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. సో ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పీల్ చేసి బాగా స్మాష్ చేసి కడాయిలోకి వేసేసుకోండి. సో అందులోకి ఉప్పు, కారం, మసాలా కారం అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఆర్ చికెన్ మసాలా అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మ్యాగీ మ్యాజిక్ మసాలా, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సో కొంచెం కలిపేసుకున్న తర్వాత లైట్గా నిమ్మకాయ రసాన్ని నిమ్మకాయని పిండేసుకొని చాప్ చేసుకున్న కొరియాండర్ని వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపైతే దోశ వేసేసుకున్నాక నిన్న ఆల్రెడీ చూపించాను కదా కారం ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి. సో ఈ కారాన్ని నేను కింద లింక్ పెడతాను, వీడియో చూడకపోతే చూసేసేయండి. సో కారం రాసేసుకున్న తర్వాత పైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేయండి. రోస్ట్గా కాల్చుకుంటే ఆహా అనాల్సిందే తింటే ఎవరైనా.